ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యములో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు అనగా యేసు రక్తంలో కడగబడి తమ పాపాలను ఒప్పుకున్నవారు, యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు నీతిమంతులు. ఈ నీతిమంతులు ఇచ్చు ఫలము అంటే నీతిమంతుల ద్వారా వచ్చు ఫలం ఏంటంటే జీవవృక్షం. జ్ఞానం గల వారు ఇతరులను రక్షించేవారు. వారిచ్చే ఫలము జీవవృక్షం అంటుందంట. అంటే నీతిమంతులు వారు మాత్రమే కాదు కానీ ఇతరులను కూడా రక్షిస్తారు. వారు ఇచ్చు ఫలము అంటే వారికి ఆత్మ సంబంధంగా వారు నేర్చుకుంది, ప్రభుతో వారు సహవాసం చేసి ఆ నేర్చుకున్న విద్య, నేర్చుకున్న ప్రార్థనా జీవితం, నేర్చుకున్న ఆత్మీయ జీవితం, నేర్చుకున్న తగ్గింపు జీవితం, ఇవన్నీ కూడా నీతిమంతుల ద్వారా మనకి కలుగుతుంది. అలాగే జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారంట. నీతిమంతులు జ్ఞానపూర్వకంగా కూడా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు గలవారు జ్ఞానంతో కూడా ఉంటారు. ప్రియమైన వాళ్ళ ఈ జ్ఞానము వారిలోనే దాచుకొనక ఎవరికి చెప్పకుండా ఉండరాలు అనేకులను వారు రక్షిస్తారంట. ప్రియమైన వాళ్ళ అలా మనము పరిశీలన చేస్తే మరి ప్రభువునందు నిద్రించినటువంటి మన ప్రియ దైవ సేవకులు, ప్రియ సహోదరులు ప్రవీణ్ పౌరాల్ గారు వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అనేకులకు పంచారు. ఆయన యూట్యూబ్ ఛానల్స్లో కానీ రక్షణ ఛానల్లో కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి ఆత్మ సంబంధ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు అవి విన్నప్పుడు అనేకులకి జ్ఞానాన్ని కలుగజేస్తాయి. చాలా విలువైన విషయాలు ఆయన చక్కగా ప్రేమతో మాట్లాడుతూ క్రైస్తవులను, క్రైస్తవేతరులు కూడా ఆయన ఆకర్షించేవారు, బలపరిచేవారు. ఆయనకింత జ్ఞానం ఎక్కడదని మనం ఆశ్చర్యపోయే రీతిగా ఆయనకి బైబిల్ గ్రంథం మీద మాత్రమే కాదండి, ఇతర గ్రంథాల మీద కూడా ఆయనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. అలాగే ఆయన ఈ వేరే భాషలు కూడా మాట్లాడగలరు. ఆయన అంత జ్ఞానపూర్వకంగా దేవుని వాక్యాన్ని పరిశీలించి దాని మీద ఎంతో కాలం రీసెర్చ్ చేసి బైబిల్ గ్రంథంలో గొప్ప స్కాలర్. ఆయన బైబిల్ గ్రంథం మీదే కాదు కానీ ఇతర భాషల మీద, ఇతర గ్రంథాల మీద, ప్రపంచ చరిత్ర మీద ఆయనకి చాలా అవగాహన ఉంది. ప్రియమైన వాళ్ళు ఇది ఆయనలోనే దాచుకోకుండా అనేకులకు పంచారు, అనేకులను ఆయన బలపరిచారు, అనేకులకు జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రియమైన వాళ్ళు ఇది నీతిమంతుల నుంచి ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువుల నుంచి మనం ఎలాగైతే పరిశుద్ధతను, నీతిని సంపాదించుకున్నాము, మనం నీతిమంతులుగా మార్చబడాలి. మనం ఇచ్చే ఫలం ఇతరులకు జీవవృక్షంలా ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఇతరులకు మనం ప్రకటించాలి. ప్రియమైన వాళ్ళ ప్రవీణ్ పౌరాల్ గారు ఆ రీతిగా నీతిమంతులుగా జీవించి, ప్రభు కొరకు జీవించి, ప్రభు కొరకు చనిపోయినటువంటి గొప్ప నీతిమంతులు వారిని మరి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబాన్ని దేవుడు రక్షించలాగన, వారి కుటుంబానికి దేవుడు కాపుదలించలాగన, ఆదరించలాగన మనందరం మంత్రి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. ఆయన ఈ సమయంలో నీతిమంతులిచ్చు ఫలం గురించి మాతో మాట్లాడాలనుకున్నారు. జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారని కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా ప్రియ సహోదరులు అయ్యా ప్రవీణ్ పౌరాల్ గారు ప్రభువా తను జీవించిన కాలంలో అనేకులను బలపరిచి, యవనస్తులనేంటి, సేవకులనేంటి అనేకులను బలపరిచి, అనేకుల్ని మీ సన్నిధికి నడిపించిన గొప్ప వ్యక్తి ప్రభు. మీ దాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆదరించమని, క్రైస్తవ సమాజాన్ని మీరు ఆదరించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.